హాయ్ అండి అందరికీ. మనం ఆల్రెడీ లింకర్స్ గురించి వీడియో అనేది మీకు అందించడం జరిగింది. ప్లస్ ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే లింకర్స్ యొక్క మనం ప్రాక్టీస్ బిట్స్ మొన్న టెట్లో ఇచ్చినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి వాటికి ఆన్సరు మనం ఈ లింకర్స్ నుంచే మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ప్రాక్టీస్ బిట్స్ చేసే ముందు మీకు ముందుగా దీని యొక్క వివరణ ఒకసారి చెప్తాను. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం సిమిలర్గా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 4th క్లాస్లో లింకర్స్ గురించి మనకు ఉంది. అక్కడ ఏముందంటే సీక్వెన్స్ ద స్టెప్స్ అని చెప్పేసి ఉంది. ఆర్డర్ ఇన్ పాయింట్స్. ఫస్ట్ అంటే మొదట, నెక్స్ట్ అంటే తర్వాత, దెన్ అంటే అప్పుడు, ఆఫ్టర్ దట్ అంటే తర్వాత, ఫైనల్లీ అంటే చివరిగా అని చెప్పేసి మనకి ఇచ్చారు లింకర్స్ అని చెప్పేసి. నెక్స్ట్ వాటి నుంచి మనకి బిట్స్ ఎక్కువగా ఏం రావట్లేదు. ఇక్కడ మనం చూస్తే ఫంక్షను ప్లస్ లింకరు. ఇక్కడ ఎగ్జాంపుల్ అనేటటువంటి లింకర్, ఎగ్జాంపుల్కి సంబంధించినటువంటి ఫంక్షన్కి సంబంధించిన లింకర్స్ ఏమొస్తున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకు, సచ్ హ్యాజ్ అన్నా సరే అది కూడా అలాంటిగే, వంటి అలాంటి అనేటటువంటి మీనింగ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్లవర్స్ గురించి చెప్తున్నారు అనుకోండి ఆ వాక్యంలో, ఏదో రోజ్ ఫ్లవర్ గురించి చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ చూడండి, ఫ్లవర్స్ హ్యావ్ మోర్ స్మెల్ అని చెప్పేసి ఏదో ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ జాస్మిన్, సచ్ హ్యాస్ అని చెప్పేసి అట్లాంటి అలాంటి అని చెప్పేసి అలా వస్తుంది అనమాట. అలాగే సిమిలారిటీని చెప్పేటప్పుడు ఇన్ ద సేమ్ వే అంటే ఏదైనా ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు దానిలాంటిదే ఇంకొకటి సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, ఇన్ ద సేమ్ వే అదే విధంగా అనేటటువంటి విధంగా చెప్తాం. అంటే సిమిలర్లీ అనేటటువంటి లింకర్ కూడా ఉపయోగించవచ్చు. ఇన్ ద సేమ్ వే లేదా సిమిలర్లీ అంటే పోలిక, రెండు వాక్యాలకి పోలిక ఉన్నప్పుడు. అలాగే డిఫరెన్స్ ఉండేటప్పుడు మనం బట్, కానీ అనేటటువంటిది కానీ, ఆల్దో అనేటటువంటిది, అయినప్పటికీ అనేటటువంటిది కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైంకి సంబంధించి ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో అనేటటువంటిది ఉపయోగిస్తాం. ఆఫ్టర్ దట్ తర్వాత అనేటటువంటిది కూడా ఉపయోగిస్తాం. ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నవే. ఎడిసన్ అంటే అండ్ అంటే మరియు అని, అలాగే యాజ్ వెల్ యాజ్ ఎడిసన్కి సంబంధించినవి అనమాట ఈ రెండు. అండ్ అంటే మరియు అని, యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే. అయితే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు ఇట్లా చూస్తే ఇది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ నేను ఈ ఎగ్జాంపుల్స్ గురించి వివరిస్తాను. నెక్స్ట్ చూద్దాం. ఎగ్జాంపుల్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సచ్ హ్యాజ్. సిమిలారిటీకి సంబంధించి మనం ఇన్ ద సేమ్ వే సిమిలర్లీ చెప్పుకున్నాం 4th క్లాస్లో ఉన్నాయని. అయితే ఈక్వల్లీ అన్న సమానంగా, లైక్ వైజ్ ఇవన్నీ కూడా సిమిలారిటీకి సంబంధించినవి అనమాట. రెండు కూడా ఒకేలాంటి వాక్యాలు అయి ఉండి పోలిక కలిగి ఉన్నప్పుడు ఇలాంటివి వాడతాం అన్నమాట. ఈక్వల్లీ, లైక్ వైజ్, ఇన్ ద సేమ్ వే, సిమిలర్లీ ఇలాంటివి. నెక్స్ట్ కాంట్రాస్ట్ కానీ డిఫరెన్స్ కానీ ఉన్నాయనుకోండి, అంటే ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి వ్యతిరేక సంబంధం ఉందనుకోండి. ఇప్పుడు బాగా మేఘాలు కాసాయి అనుకోండి, వర్షం పడాలి కానీ బాగా మేఘాలు కాసాయి కానీ ఎండలు ఎక్కుతుంది అనమనుకోండి, దానికి వ్యతిరేకంగా ఉంది. చూడండి నెక్స్ట్ నదులలో వాటర్ ఎక్కువగా ఉంది కానీ పంట పొలాలకి నీరు సరిగా అందట్లేదు. ఇట్లా చూడండి విరుద్ధంగా ఉండాలన్నమాట. బాగా చదువుకున్నాడు, మార్కులు బాగా రాలేదు, అలా రెండు విరుద్ధంగా ఉండేటప్పుడు ఇలాంటి కాంట్రాస్ట్ అయినటువంటి లింకర్స్ యూజ్ చేస్తాం. ఏంటో లింకర్స్ అంటే ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే మరొక వైపు అని, ఆన్ ద కాంట్రరీ అంటే విరుద్ధంగా అని. మనం ఎక్కువగా ఇవి యూజ్ చేస్తామండి. బట్, ఎట్, స్టిల్, నెవర్తలెస్ ఇవి మనకి ఎక్కువగా. ఎట్ అనేటటువంటిది బట్, నెవర్తలెస్, హౌవెవర్ ఇవి మనకి ఎక్కువగా ఇస్తున్నారు. ఆల్దో, దో కూడా ఇస్తున్నారు. డిస్పైట్ ఒకటి ఇస్తున్నాడు. చూడండి ఎట్ అంటే ఇంకా అని, బట్ అంటే కానీ అని, స్టిల్ అంటే ఇప్పటికీ స్టిల్ నౌ అంటాం కదా, ఇప్పటికీ ఇలానే జరుగుతుందని. నెవర్తలెస్ అంటే అయినప్పటికీ అని. అట్ ద సేమ్ అంటే అదే విధంగా అని. హౌవెవర్ అంటే అయితే అని వస్తుంది. ఆల్దో అంటే అయినప్పటికీ, నెవర్తలెస్, ఆల్దో ఒకేలాంటి మీనింగ్ ఇస్తుంది. దో అంటే అయితే, హౌవెవర్, దో ఒకేలాంటి మీనింగ్ వస్తుంది. హౌవెవర్, దో ఒకలాంటిది వస్తే నెవర్తలెస్, ఆల్దో అయినప్పటికీ అని వస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ అంటే దాని లోపల, ఇన్స్పైట్ ఆఫ్ అని అంటే దాని లోపల, డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ అలాంటి మీనింగ్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా రెండు కూడా డిఫరెంట్
సెంటెన్సెస్ ఉన్నప్పుడు ఇవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎడిషన్‌కి సంబంధించింది. ఎడిషన్‌కి సంబంధించి ఇన్ ఎడిషన్ అంటే అదనంగా అని. బిసైడ్స్ అంటే అంతే కాకుండా. ఫర్దర్ మోర్ అంటే ఇంకా. ఫర్దర్ మోర్ అంటే ఇంకా. ఇవన్నీ కూడా ఎడిషన్స్ దగ్గర యూజ్ చేస్తామన్నమాట. అంటే ఒక వాక్యంకి ఎడిషనల్‌గా ఇంకొక వాక్యం వచ్చిందనుకోండి, అప్పుడు మనం యూజ్ చేస్తామన్నమాట ఇదంతా కూడా. మనకి వీటి నుండి ఎక్కువగా ఎండ్ అనేటటువంటిది చూడండి. ఎండ్ అనేటటువంటిది యాజ్ వెల్ యాజ్ ఈ 2 మనకి ఎక్కువగా రిపీట్ అవుతాయన్నమాట. ఈసారి టెట్‌లో వచ్చే అవకాశం ఉంది. ఎండ్ యాజ్ వెల్ యాజ్ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం చూస్తే రిజల్ట్ లేదా కాజ్ ఎఫెక్ట్ అంటాము. కారణకథన వాక్యాలు ఏదైనా సిచ్యువేషన్ జరగడానికి గల కారణాలు. ఇది మనకి ఎక్కువగా రిపీట్ అవుతుంది. దేర్ ఫోర్ ఇందులో నుంచి మనకి దేర్ ఫోర్ హెన్స్ అనేటటువంటివి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. దేర్ ఫోర్ హెన్స్ అనేవి. యాజ్ ఏ రిజల్ట్ తత్ఫలితంగా. దజ్ అందువలన. దేర్ ఫోర్ అందువలన. హెన్స్ అందుకే. సో అంటే కాబట్టి. కాన్సిక్వెంట్లీ అనేది కూడా మనకి 3 or 2 బిట్స్ నుంచి మనకి ఇచ్చారనమాట. తత్ఫలితంగా. సో ఇవన్నీ కూడా ఒక ముందు జరిగినటువంటి సిచ్యువేషన్కి, వెనక జరిగేటటువంటి సిచ్యువేషన్కి. ముందు జరిగింది కారణమైతే వెనక జరిగింది ఫలితం. బాగా చదివాడు, సో వాళ్ళ అబ్బాయికి బాగా మంచి మార్కులు వచ్చాయి. బాగా మేఘాలు కాసాయి, సో వర్షం పడింది. బస్సు లేట్ అయింది, సో అందువలన డ్యూటీకి బస్సు అనేది మిస్ అయింది, సో అందుకే డ్యూటీకి లేట్ అయింది. ఇట్లా కారణానికి ఫలితంగా వచ్చిన కారణానికి దాన్ని ఫలితంగా వచ్చినటువంటి ఫలితానికి మధ్య ఈ లింకర్స్ అనేటటువంటిది యూజ్ చేస్తాం అనమాట. మనకి ఎక్కువగా దేర్ ఫోరు, హెన్స్, కాన్సిక్వెంట్లీ అనేవి ఎక్కువగా ఇచ్చాడనమాట బిట్స్. నెక్స్ట్ ఈ అన్నింటినీ మనం బిట్స్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మీకు వివరిస్తానమాట. నెక్స్ట్ వన్ ఆర్డర్ ఇన్ పాయింట్స్. ఆర్డర్ ఇన్ పాయింట్స్ అంటే ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, టు సమ్ అప్, ఇవన్నీ కూడా ఆర్డర్ ఇన్ సమ్ పాయింట్స్కి వస్తుంది. నెక్స్ట్ టైం సీక్వెన్స్. టైం సీక్వెన్స్ అంటే సేమ్ ఎట్ ద సేమ్ టైం, టైం, మీన్ వైల్, లేటర్, సడన్లీ, ఆఫ్టర్ దట్, సబ్సీక్వెంట్లీ, నెక్స్ట్, అండ్, దెన్, వెన్, ఆఫ్టర్, బిఫోర్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్, ఫస్ట్, నెక్స్ట్, దెన్. ఈ 4th క్లాస్లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్, నెక్స్ట్, దెన్, ఆఫ్టర్ దట్, ఫైనల్లీ. ఇవన్నీ కూడా మనకి లింకర్స్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి మనకి ఇవి రిపీట్ చేసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట గుర్తుండడానికి. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూస్తే ద న్యూ పాలసీ వాజ్ అనౌన్స్డ్ లాస్ట్ వీక్. ఇక్కడ సెమీకోలన్ అనేటటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ ఇట్ హ్యాజ్ ఆల్రెడీ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే న్యూ పాలసీని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు లాస్ట్ వీక్లో అనౌన్స్ చేశాడు. వెంటనే ఇట్ హ్యాజ్ ఆల్రెడీ మేడ్ ఎన్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అంటే ఒక మంచి గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిందంట. అనౌన్స్మెంట్ లాస్ట్ వీక్ ఎప్పుడైతే ఇచ్చాడో వెంటనే గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపింది. సో ఇక్కడ మనకి సెమీకోలన్ అనేటటువంటిది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఇక్కడ మనకు కీ పాయింట్ ఇది. ఎప్పుడు యూజ్ చేస్తామంటే సెమీకోలన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు కూడా ఒకేలాంటి సిమిలర్గా ఉన్నటువంటి వాక్యాల దగ్గర మనం సెమీకోలన్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? ఇక్కడ రెండు కూడా ఒకేలాంటి వాక్యాలు వచ్చాయి. ఒకేలాంటి వాక్యాలు వచ్చేటప్పుడు మనం ఇక్కడ కారణానికి కథనానికి మధ్య ఫలితం అనేటటువంటిది జరిగింది కదా. ముందు అనౌన్స్ చేశాడు కాబట్టి మంచి ఇంపాక్ట్ అనేటటువంటిది, తత్ఫలితంగా మంచి ఇంపాక్ట్ అనేటటువంటిది కనిపించింది. సో ఇక్కడ మనకి దేర్ ఫోర్ అనేటటువంటిది ఇక్కడ కారణ కథనానికి సంబంధించింది. ఈ నెవర్తలెస్ అనేది విరుద్ధ వాక్యాలకి యూజ్ చేస్తాం. చూస్తున్నారు కదా, నెవర్తలెస్ అనేటటువంటిది మనం చూడండి. ఈ నెవర్తలెస్ అయినప్పటికీ, నెవర్తలెస్ అనేది మనకి కాంట్రాస్ట్ విరుద్ధమైనటువంటి వాక్యాలు, విరుద్ధమైన వాక్యాల దగ్గర వాడతాం. అంటే రెండు కూడా ఆపోజిట్లో ఉంటాయి. ఈ డిస్పైట్ అనేది కూడా మనం చూస్తే ఇక్కడ పక్కనే ఉంది. డిస్పైట్ విరుద్ధమైనటువంటి వాక్యాలకి యూజ్ చేస్తాం. ఈ సిమిలర్లీ అనేది మనం ఇక్కడ యూజ్ చేసేటటువంటి వర్డ్ కాదు. సిమిలర్లీ అనేది ఈక్వల్లీ, సమానంగా, అట్లాంటి సారూప్యత, పోలికత ఉన్నప్పుడు. కారణకథన వాక్యాలకైతే కాదు. కారణకథన వాక్యాలకి దేర్ ఫోర్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. దేర్ ఫోర్ మీనింగ్ ఏంటి? అందువలన.
ఇలా అనౌన్స్ చేశాడు కాబట్టే మనకు అక్కడ అలా జరిగిందని. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ మనం చూసుకుంటే షీ లవ్స్ టు ట్రావెల్. షీ లవ్స్ టు ట్రావెల్. షీ హ్యాస్ విజిటెడ్ ఓవర్ 20 కంట్రీస్. చూడండి, తను ట్రావెల్ చేయడాన్ని చాలా ఇష్టపడుతుంది. కాబట్టి అందువల్లనే తను ఆ పర్యవసానంగానే తను చాలా 20కి పైగా దేశాలని సందర్శించడం జరిగిందనమాట. సో ఇక్కడ తత్ఫలితంగా పర్యవసానంగా అనేటటువంటి మీనింగ్ రావాలి. ఇక్కడ మనం చూస్తే ఆల్దో ఇవన్నీ కూడా మనకి ఆల్దో అనేటటువంటిది విరుద్ధ వాక్యం. హౌవెవర్ అనేది కూడా మనకి విరుద్ధ వాక్యాలే. ఇక్కడ చూడండి, హౌవెవరు, ఆల్దో రెండు కూడా మనకి విరుద్ధ వాక్యాలకి యూజ్ చేసేవే. సో ఇక్కడ మనకి రెండు కూడా రావు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? ఎగ్జాంపుల్కి సంబంధించినవి ఏం లేవు. సో ఇక్కడ కాన్సీక్వెంట్లీ అంటే పర్యావసానంగా అని మీనింగ్ వస్తుంది. కాన్సీక్వెంట్లీ అందువలనే. చూడండి, ఇక్కడ కారణకథన వాక్యం కదా ఇది. సో రిజల్ట్కి సంబంధించినటువంటి వాక్యం కదా, కారణానికి రిజల్ట్కి సంబంధించింది. సో కాన్సీక్వెంట్లీ అనేటటువంటిది ఇక్కడ మనకి యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకుంటే హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద టెస్ట్. చూడండి, హీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద టెస్ట్. హీ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హిజ్ పెర్ఫార్మెన్స్. చూడండి, ఇడు అబ్బాయి అన్నమాట బాగా హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కారణానికి ఫలితానికి రిలేషన్ ఉంది. బాగా చదివాడు కాబట్టి అక్కడ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడనమాట. బాగా కష్టపడి చదివాడు కాబట్టి తన పనితీరు పైన తనకి ఆత్మవిశ్వాసం అనేటటువంటి ఆ ప్రభావం బాగా ఉంటుంది అని ఒక ఆత్మవిశ్వాసాన్ని తను కలిగి ఉన్నాడనమాట. ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. సో ఇక్కడ ఇది కూడా కారణానికి కథనానికి ఫలితమే. సో ఇది విరుద్ధ వాక్యం ఏమీ కాదు. సో మనకి ఇక్కడ డిస్పైట్ అనేది విరుద్ధ వాక్యం. సో డిస్పైట్ అనేటటువంటిది రాదు. ఇక్కడ బికాజ్ అనేటటువంటిది వస్తుందా? బికాజ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? అందువలన అనేటటువంటిది వస్తుంది. సో మనకి ఇక్కడ బికాజ్ అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ ఎందువలన అనగా బికాస్ ఆఫ్ అంటే ఎందువలన అనగా. సో ఎందువలన అనేది కూడా కాదు. సో ఎట్ అనేటటువంటిది విరుద్ధ వాక్యానికే యూజ్ చేస్తాం. బట్, ఎట్, స్టిల్, నెవర్తలెస్, ఇగోండి ఇవన్నీ విరుద్ధ వాక్యాలకే యూజ్ చేస్తాం. బట్, ఎట్, స్టిల్, నెవర్తలెస్, ఆల్దో, ఈవెన్ దో, నెక్స్ట్ హౌవెవర్ ఇవన్నీ విరుద్ధ వాక్యాలకి. సో ఇక్కడ మనకి విరుద్ధ వాక్యం ఏమీ కాదు కదా. సో ఇక్కడ యాజ్ ఏ రిజల్ట్ అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. అంటే ఇక్కడ కారణకథన వాక్యం కాబట్టి. నెక్స్ట్ వన్, ద రెస్టారెంట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ ఫుడ్. ద సర్వీస్ ఈజ్ ఆఫెన్ స్లో. చూడండి, ఆ రెస్టారెంట్ మంచి నాణ్యమైనటువంటి ఆహారానికి ప్రసిద్ధి పొందింది. కానీ అక్కడ మరి తనకి అనుకూలంగా సర్వీసెస్ అనేవి తరచుగా వస్తున్నాయి అంటే తరచుగా రావట్లేదంట. అక్కడ తరచుగా అనేటటువంటిది రాకుండా స్లోగా నెమ్మదిగా వస్తున్నారంట. మరి అంత బాగా ఫుడ్కి ప్రసిద్ధత పొందినప్పుడు మరి సర్వీస్ అనేటటువంటిది స్లోగా ఉండకూడదు కదా, ఫాస్ట్గా ఉండాలి కదా. ఇక్కడ జరిగినటువంటి ఉన్నటువంటి కారణానికి వచ్చినటువంటి ఫలితానికి విరుద్ధంగా ఉంది. విరుద్ధంగా ఉన్నప్పుడు మనం విరుద్ధ వాక్యాలకి ఏం యూజ్ చేస్తాం? బట్, ఎట్, స్టిల్, నెవర్తలెస్, దేర్ ఫోర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా మనకి దేర్ ఫోర్ కాదు. సో బట్, ఎట్, స్టిల్, నెవర్తలెస్ ఇవన్నీ కూడా విరుద్ధ వాక్యాలకి కదా యూజ్ చేస్తాం. సో ఎట్ అనేటటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఎట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఫర్ ఇన్స్టాన్స్ అనేది కాదు. దేర్ ఫోర్ అనేటటువంటిది మనం రిజల్ట్ వాక్యాలకి యూజ్ చేస్తాం. దేర్ ఫోర్ అందువలన అని రిజల్ట్ వాక్యాలకి యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ రాదు. సిమిలర్లీ అనేది కూడా ఇక్కడ మనకి రాదు. విరుద్ధ వాక్యం కాబట్టి ఎట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. షీ మిస్డ్ ద బస్. షీ వాజ్ లేట్ ఫర్ ద మీటింగ్. చూడండి, బస్ మిస్ అయింది, సో మీటింగ్కి కూడా లేట్ అయింది. ఇక్కడ ఏముంది? కారణానికి కథనానికి ఫలితం ఉంది కదా. ఇక్కడ తను చేసినటువంటి కారణానికి ఫలితానికి రిలేషన్ ఉంది కదా. కారణానికి ఫలితానికి రిలేషన్ ఉంటే ఏమవుతుంది? రిజల్ట్ వాక్యాలే కదా వస్తుంది. కారణానికి ఫలితానికి రిలేషన్ ఉంటే మనకి ఇక్కడ రిజల్ట్ వాక్యం వస్తుంది.
సో, ఇక్కడ మనకి కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి అన్నాను. దేర్ ఫోర్ ఒకటి రిజల్ట్ వాక్యాలకి. దేర్ ఫోర్ ఒకటి, కాన్సీక్వెంట్లీ ఒకటి, నెక్స్ట్ డస్ ఒకటి, సో ఒకటి, హెన్స్ ఒకటి, హెన్స్, దేర్ ఫోరు, నెక్స్ట్ సో, కాన్సీక్వెంట్లీ, దస్, ఇగోండి పక్కన ఉన్నటువంటివి. ఇవన్నీ కూడా కారణ ఫలితానికి వాక్యాలు, కారణకథన వాక్యాలకి. సో, ఇక్కడ మనకి దేర్ ఫోర్ అనేటటువంటిది కనిపిస్తుంది కదా! సో, రైట్ ఆన్సర్ ఈస్ దేర్ ఫోర్. ఇన్ సమ్మరీ అనేటటువంటిది రాదు. నెక్స్ట్ లైక్ వైజ్ అంటే అదే విధంగా అనేటటువంటిది కూడా రాదు. వేర్ యాజ్ అనేటటువంటిది కూడా ఇక్కడ మనకి రాదు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో హీ ఈజ్ ఏ టాలెంటెడ్ మ్యూజిషియన్. హీ హ్యాస్ ఓన్ సెవెరల్ అవార్డ్స్. చూడండి, తను చాలా టాలెంట్ కలిగినటువంటి మ్యూజిషియన్ కాబట్టి మరి అక్కడ తనకి చాలా రకాలైనటువంటి మరి అవార్డులు అనేటటువంటివి గెలుచుకున్నాడు. మంచి టాలెంట్ కలిగి ఉన్నాడు కాబట్టి జరిగింది. సో, ఇక్కడ కూడా మనకి కారణానికి ఫలితానికి రిలేషన్ అనేటటువంటిది కనిపిస్తుంది. కారణానికి ఫలితానికి రిలేషన్ ఉన్నప్పుడు ఏమేమి వస్తాయి మనకి? పక్కన ఉన్నాయి కదా, డస్, దేర్ ఫోర్, హ్యాన్స్, కాన్సిక్వెంట్లీ, సో ఇలాంటివి. సో, మనకి ఎక్కువగా ఏంది ఇగోండి హెన్స్ అనేటటువంటిది పక్కనే ఉంది కదా, అందుకే అని. సో, హెన్స్ అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. ఈ డిస్పైట్ అనేది విరుద్ధ వాక్యానికి వాడతాం. హౌఎవర్ కూడా విరుద్ధ వాక్యానికే వాడతాం. ఇన్ సమ్మరీ అనేటటువంటిది కూడా ఇక్కడ కాదు. సో, హెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అందుకే, అందువలన అనే మీనింగ్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, ఐ వాజ్ టు బై ద ల్యాప్టాప్, ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. చూడండి, ఇక్కడ నేను ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను, కానీ అది నా బడ్జెట్లో లేదు. చూడండి, ఇక్కడ కొనాలనుకుంటున్నాడు. ఇది చూసారా, మనకి ఉపగమ పరిహార వాక్యాలు ఉంటాయి కదా మనకి సైకాలజీలో, ఆ టైప్లో ఉందన్నమాట. ఇక్కడ తను కొనాలనుకుంటున్నాడు ప్లస్సే, ఇక్కడ మైనస్. సో, ఇక్కడ విరుద్ధంగా కనిపిస్తుంది అనమాట. విరుద్ధంగా కనిపించినప్పుడు మనకి ఏమొస్తుంది? మనకి బట్, ఎట్, స్టిల్, నెవర్తలెస్ ఇట్లాంటివి వస్తాయి కదా విరుద్ధ వాక్యానికి. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇగోండి కాంట్రాస్ట్కి వచ్చేటటువంటివి ఏంటి? బట్, ఎట్. మనకి ఎక్కువగా ఎట్ ఇస్తున్నారు అనమాట. ఎట్, బట్, నెవర్తలెస్ ఒకటి, హౌఎవర్ ఒకటి, ఆల్దో ఒకటి, డిస్పైట్ ఒకటి, ఇవి మనకి ఇస్తున్నాడు. ఇవి ఆన్సర్లో కనిపించింది అనుకోండి, పెట్టేయచ్చు, కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. ఇంకా ఎట్ అనేటటువంటిది మనకు ఉంది కదా ఆప్షన్స్లో. సో, రైట్ ఆన్సర్ ఈజ్ ఎట్ అనమాట. ఎట్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్కువగా కారణానికి ఫలితానికి రిలేటెడ్గా ఉన్నటువంటి సెంటెన్సెస్ ఎక్కువగా ఇచ్చారు. ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్. చూడండి, ద మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్, ద ఎండింగ్ వాజ్ ప్రెడిక్టబుల్. సో, ఇక్కడ మూవీ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది, కానీ ముగింపు మాత్రం ఊహించలేకపోయాం. ప్రెడిక్టబుల్ అంటే ఊహించలేకపోయాము, అసలు ఊహించడానికి బాలేదు అన్నట్లు. ఊహించదగినది. ప్రెడిక్టబుల్ అంటే ఊహించదగినది, ఎండింగ్ మాత్రం ఊహించదగినది. అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేటటువంటిది ఉంది మనకి. ఇక్కడ చూస్తే మనకి ఇది ప్లస్లో ఉంటే ఇది మనకి మైనస్లో ఉంది. సో, ఇది కూడా మనకి విరుద్ధ వాక్యాలకు సంబంధించింది. విరుద్ధ వాక్యాలకు సంబంధించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మనకి విరుద్ధానికి సంబంధించినవే. ఇది డస్ కాదు. అయితే ఇవన్నీ మనకి విరుద్ధానికి సంబంధించినవే అయినప్పటికీ కూడా ఇందులో మనకి ఏమొస్తుంది కరెక్ట్ ఆన్సర్ అని అంటే, హ్యాన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇది మనకి పాజిటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి హెన్స్ రాదు. డస్ కూడా పాజిటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి డస్ రాదు. డిస్పైట్, ఆల్దో ఇవి మనకి విరుద్ధ వాక్యాలకి సంబంధించినవి. అయితే ఈ డిస్పైట్, ఆల్దోలోని డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ అని, ఆల్దో అంటే అయినప్పటికీ అని. సో, మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఈ మూవీ అనేది ఇంట్రెస్టింగ్గా అయినప్పటికీ అనే మీనింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్దో అనేటటువంటిది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఉన్నప్పటికీ ఎండింగ్ అనేది ఊహించదగినది అని. నెక్స్ట్ వన్, ద టీమ్ హ్యాస్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్, దే మేనేజ్ టు ఫినిష్ ఇట్ ఏ హెడ్ ఆఫ్ షెడ్యూల్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే,
ఇప్పుడు చూడండి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారు ప్రాజెక్ట్ కోసం. ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవ్వడం వల్ల వాళ్ళు అనుకునే టైం కంటే ముందుగానే అది షెడ్యూల్ అనేటటువంటిది పూర్తి చేయగలిగారంట. చూడండి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి, మంచిగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఫినిష్ అనేది ముగింపు అనేది కొంచెం వేగంగానే త్వరగానే పూర్తి చేసుకోవడానికి అవకాశం కలిగింది. బాగా పూర్తి చేసుకున్నారు కాబట్టి సో దాని పర్యవసానంగా దాని వలనే అన్న మీనింగ్ మనకు రావాలి. సో మనకిక్కడ ఏముంది ఇది కారణ కథనానికి సంబంధించినటువంటి వాక్యమే కదా! సో కారణానికి, కథనానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి దాన్నే మనం యూజ్ చేసుకోవాలి. ఈ నెవర్‌థెలెస్ అనేది విరుద్ధ వాక్యానికి యూజ్ చేస్తాం. సో నెవర్‌థెలెస్ అనేది కాదు. ఈ బికాజ్ అనేటటువంటిది కూడా కాదు. కాన్సిక్వెంట్‌లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి టెక్స్ట్ బుక్‌లో కాన్సిక్వెంట్‌లీ అనేది ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ దీని పరంగా మనకి కాన్సిక్వెంట్‌లీ మీద ఎక్కువగా బిట్స్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూస్తే షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. షీ డిసైడెడ్ టు స్టే హోమ్ ఫ్రమ్ వర్క్. చూడండి తను హ్యాపీగా లేదు. ఆమెకి ఆరోగ్యం అనేటటువంటిది ఫీలింగ్ వెల్ అంటే ఆరోగ్యం బాలేదు, మంచిగా లేదు, హ్యాపీగా అనిపించట్లేదు. సో అందువల్ల తను ఇంట్లోనే పని చేసుకొని ఉండిపోవాలని డిసైడ్ అయింది. సో ఇక్కడ తనకి ఆరోగ్యం బాలేదు కాబట్టే ఇక్కడ ఇంట్లో ఉండిపోవాలని తను అనుకుంది. సో ఇక్కడ కూడా మనకి ఈ కారణానికి, ఫలితానికి రిలేషన్ అనేటటువంటిది ఉంది. కారణ ఫలితంకి సంబంధించినటువంటి వాక్యమే. సో ఇది విరుద్ధ వాక్యాలకి యూజ్ చేస్తాం. నెవర్‌థెలెస్, డిస్పైట్. సో ఇక్కడ మనకి యూజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ కూడా మనకి యూజ్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఏదైనా సెంటెన్స్ చెప్పి దానికి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ అని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఈజ్ కాన్సిక్వెంట్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద వెదర్ వాజ్ పెర్ఫెక్ట్ ఫర్ ఎ పిక్నిక్. వి డిసైడెడ్ టు స్పెండ్ ద డే అవుట్‌డోర్స్. అంటే వెదర్ చాలా బాగుంది, పిక్నిక్‌కి అనుకూలంగా ఉంది కాబట్టే వాళ్ళు బయట అవుట్‌డోర్‌లో స్పెండ్ చేయడం కోసం డిసైడ్ అయ్యారు. సో ఇది కూడా కారణ ఫలితానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి వాక్యమే. ఇక్కడ వాళ్ళకు అనుకూలంగానే ఉంది 2 కూడా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? డిస్పైట్ అనేటటువంటిది విరుద్ధ వాక్యం కాబట్టి డిస్పైట్ రాదు. నెక్స్ట్ ఇంకా ఇన్ కాంట్రాస్ట్ కూడా రాదు. సిమిలర్లీ అనేటటువంటిది ఇన్ కాంట్రాస్ట్ అనేది కూడా మనం విరుద్ధ వాక్యాలకు వాడేది. సిమిలర్లీ అనేటటువంటిది కూడా రాదు. హెన్స్ అనేది మనం కారణకథనానికి వాడేది కదా! అందుకే హెన్స్, దేర్‌ఫోర్, దస్, సో, కాన్సిక్వెంట్లీ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. గుర్తుపెట్టుకుంటే మీరు ఆ బిట్ అనేది ఏదైనా చేయగలుగుతారు. రిజల్ట్‌కి సంబంధించినటువంటి వాక్యాల దగ్గర మనం ఈ లింకర్స్ యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తదనమాట. హెన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కంపెనీ ఆఫర్స్ ఎక్సలెంట్ బెనిఫిట్స్. చూడండి ఆ కంపెనీ అంటే చాలా మంచి బెనిఫిట్స్ అనేటటువంటిది ఇస్తుందంట తమ ఉద్యోగులకి. సో ఎంప్లాయీస్ స్టే విత్ ద కంపెనీ ఫర్ ఇయర్స్. చూడండి ఆ కంపెనీ ఏం చేసింది? మంచి ఎక్సలెంట్ బెనిఫిట్స్ అనేవి ఉద్యోగస్తులకు ఇవ్వడం వల్ల మెనీ ఎంప్లాయీస్ స్టే విత్ ద కంపెనీ ఫర్ ఇయర్స్. అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు అదే కంపెనీలో ఎంప్లాయీస్ ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో ఇక్కడ మనకి కారణానికి, ఫలితానికి రిలేషన్ ఉంది కదా! మంచి బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టే అక్కడ ఎంప్లాయీస్ అనేది ఉండగలుగుతున్నారు. ఇక్కడ కూడా కారణ ఫలిత వాక్యమే. కారణ ఫలిత వాక్యానికి మనకు రావాల్సింది ఏంటి? ఈ నెవర్‌థెలెస్ అనేటటువంటిది రావచ్చా? రాకూడదు. కాంట్రాస్ట్ అనేటటువంటిది కూడా విరుద్ధ వాక్యమే. ఆల్‌దో అనేటటువంటిది కూడా విరుద్ధ వాక్యమే. దో, ఆల్‌దో, ఈవెన్ దో ఇవన్నీ. బట్, ఎట్, స్టిల్, నెవర్‌థెలెస్ ఇవన్నీ కూడా మనకి విరుద్ధ వాక్యాలకి యూజ్ చేసేవి. యాజ్ ఏ రిజల్ట్ చూసారా ఇక్కడే ఉంది మనకి యాజ్ ఏ రిజల్ట్ అనేది రిజల్ట్ వాక్యానికి సంబంధించి యాజ్ ఏ రిజల్ట్ ఫలితంగా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ విధంగా మీరు ఈ రిజల్ట్‌కి సంబంధించినవి, నెక్స్ట్ కాంట్రాస్ట్‌కి సంబంధించినవి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్‌లో ఈ రెండింటి నుంచి మనకి ఎక్కువగా బిట్స్ అనేవి ఉన్నాయి. ఈ రెండింటి నుంచే మనకి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎడిషన్ నుంచి కూడా మనకి ఏమీ పెద్దగా రావట్లేదు. అండ్, యాజ్ వెల్ యాజ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్డర్స్ ఇన్ టైమ్ సీక్వెన్స్ మీరు మెయిన్‌గా ఆ రెండింటి నుంచి ఎక్కువగా టెట్‌లో అయితే ఈ రెండింటి నుంచి ఎక్కువగా బిట్టిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సచ్ హ్యాజ్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిమిలర్‌కి సంబంధించినవి కూడా గుర్తుపెట్టుకోండి. ఈ 4 నుంచి గుర్తుపెట్టుకుంటే మీరు లింకర్స్ ఏది ఇచ్చినా కానీ చేసేయగలవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.